ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభువు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 115వ కీర్తన 14-15 వచనాలు. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములు సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందిస్తారట. ఆమెన్. ఈ దినము నుంచి దేవాతి దేవుడు నిన్ను అభివృద్ధి పరచబోతూ ఉన్నాడు. అంతేకాదు నీ పిల్లలను వారి సంతానమును కూడా దేవుడు గొప్పగా ఆశీర్వదించబోతున్నారు. ఆమెన్. ఇది దేవుడు నీ ప్రార్థన అంగీకరించి నీ కుటుంబ పరిస్థితుల యొక్క అవన్నీ చూచి నీకు ఇస్తున్న వాగ్దానం ఇది. నువ్వెక్కడి నుంచి ఈరోజు ఈ వాగ్దానం వింటున్నావో మనస్ఫూర్తిగా నమ్ము. నువ్వెన్ని బాధలతో ఉన్నా, ఎన్ని సతమతమైపోయి పరిస్థితుల మధ్య ఉన్నా ఒక్కటే నమ్ము, ఈరోజు దేవుడు నన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆమెన్. ఎందుకంటే దేవుడు నీ నమ్మికను చూస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి, నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక అన్నాడు దేవుడు. ఈరోజు ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, చదువు పరంగా కానీ, ఉద్యోగ వ్యాపారంలో కానీ, నువ్వు ఒకటే నమ్ము, నా దేవుడు ఈరోజు నన్ను వృద్ధిపరచబోతున్నాడు, నా దేవుడు ఈరోజు నాకు సమృద్ధి ఇవ్వబోతున్నాడు అని నువ్వు ఈ వాగ్దానం విన్న తర్వాత నీ నోటి వెంబడి పలుకు, విశ్వాసంతో పలుకు. గొప్ప మార్పు ఈరోజు నీ జీవితంలో కలగబోతూ ఉంది. ఆమెన్. ఆయన అంటున్నారు చూడండి, నువ్వు ఎవరి ద్వారా ఆశీర్వదించబడబోతున్నావంటే భూమి ఆకాశాలను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడబోతున్నారు. కొంతమంది అంటూ ఉంటారు, మీకు ఏమీ లేదు కదా, ఎలా ఈ ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు, మీకు చదువులు లేవు కదా, మీకు సపోర్ట్ లేదు కదా, ఎలా వస్తుంది, ఎలా పొందుకుంటుందని కొన్నిసార్లు మనుషులు ప్రశ్నిస్తుంటారు కదా, కొన్నిసార్లు మనసే వ్యతిరేకంగా మాట్లాడుతుంటుంది కదా. అయితే ఈరోజు నీ మనసుకి కానీ అటువంటి మనుషులకు కానీ నువ్వు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? నా స్థాయి చిన్నదే, నన్ను ఆశీర్వదించేవాడు గొప్ప స్థాయిలో ఉన్నవాడు. హల్లెలూయా. నేను ఎక్కలేని ఎత్తైన స్థలములకు నన్ను ఎక్కించువాడు ఇదిగో నా దేవుడైన యెహోవా అని చెప్పి ఈరోజు నువ్వు చెప్పాలి. ఆమెన్. ఆయన అంటున్నాడు, నిన్ను ఆశీర్వదించే నేను ఎవరని చెప్తున్నాడు? ఆయన భూమి ఆకాశాలను సృజించినవాడు. ఆమెన్. అంత గొప్ప దేవుడు ఈరోజు నిన్ను ఆశీర్వదిస్తానని మాట ఇచ్చినప్పుడు ఇంకా బాధ వద్దు, మనస్సులో వేదనొద్దు, ఏమవుతుందా అన్న ఆలోచన కాదు. నా ప్రభువే చూసుకుంటాడు, నా ప్రభువే దీవిస్తాడు, మాకంతా మేలు చేస్తాడు, మమ్మల్ని ఎంతగానో దేవుడు దీవిస్తాడన్న పాజిటివ్ ఆలోచన ఈరోజు నీ మనసులో పెట్టుకో. నీ పెదవుల నుంచి పలుకు, నీ పెదవుల నుంచి ఈరోజు స్పష్టంగా పలుకు. ఏ ఏ విషయాల్లో నీకు బ్లెస్సింగ్స్ అనేది కావాలో ఈరోజు యేసు నామంలో నేను ఈ విషయంలో ఆశీర్వదించబడతాను, యేసు నామంలో ఈరోజు నా బిడ్డల్లాగా ఆశీర్వదించబడతారు అని పలుకు. ఆనాడు చీకటిని చూసి దేవుడు వెలుగును పలికి ఎంత సుందరమైన సృష్టిని సృజించినట్టుగా ఈరోజు నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో, నీ పరిస్థితుల్లో ఏది చీకటిగా ఉందో ఆ చీకటి నిమిత్తము వెలుగు సంబంధమైన మాట పలుకు. ఈరోజు ఆ మాటను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.